హాయ్ అండి, నమస్తే. నేను మీ అనురాధ. ఇప్పుడు మనం టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర ఎలా చేయాలో చూద్దామా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసులు బియ్యం పోసుకుందాం. ఇప్పుడు నేను మెజర్మెంట్స్ చూపించా కదా, అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం. దీనిని శుభ్రంగా కడిగి అవి వంపేసుకొని వంపేసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటర్ మెజర్మెంట్స్, ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ మెజర్మెంట్స్ సరిపోతుంది కరెక్ట్గా. ఇలా 3 గ్లాసుల వాటర్ పోసుకొని చూడండి సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని రైస్ని పెట్టేసుకుందాం. ఇలా ఇది ఉడుకుతుండగానే మనం పక్కన చింతపండు నానబెట్టుకుందాం. ఇప్పుడు నేను 50 గ్రాముల చింతపండు తీసుకున్నా. దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని పక్కా పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకుందాం. ఈ పులిహోరకి ఒక మసాలా ఉంటుంది, టెంపుల్ స్టైల్ పులిహోరకి. అది ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇవి లైట్గా వేగాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం, ఎందుకంటే నువ్వులు తొందరగానే వేగిపోతాయి. ఇప్పుడు ఈ చింతపండుని ఒక గిన్నెలోకి పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ సరిపోతుంది, ఎందుకంటే మిక్సీలో మెత్తగా వస్తుంది కొంచెం వేడి మీద పట్టేస్తే. అలా నానబెట్టుకొని కూడా పట్టుకోవచ్చు, ఇలా కూడా పట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దీనిని మనం మిక్సీలో పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా ఇలా సరిపోతుంది. ఇప్పుడు మనం ఏపి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, నువ్వులు ఇవి అన్నీ మిక్సీలో పట్టేసుకొని మెత్తగా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు చింతపండు ఉడకబెట్టి దీంట్లోనే పసుపు, ఇది ఉడుకుతుండగానే పసుపు కొంచెం, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం తిప్పుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా స్టవ్ కట్టేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టిన అన్నాన్ని ఒక బేషన్లోకి తీసుకొని చల్లారాలి. ఇప్పుడు దీంట్లోనే సరిపడా సాల్ట్, వేసుకొని తిప్పుకుందాం. ఇప్పుడు మనం మసాలా పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని రైస్లోకి వేసుకొని తిప్పుకోవాలి మొత్తం అన్నంలో కలిసేటట్టు. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చింతపండు, ఇప్పుడు ఈ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది ఈ అన్నానికి. ఇలా గెంటతోటి బదులు చేతితోటి కలుపుకుంటే మంచిగా కలుస్తుంది, ఈ పులుపు అన్నానికి పడుతుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ వేయించుకొని బాండీ పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 2-3 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు,
ఒక టేబుల్ స్పూన్ మినపగుండ్లు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని వేపుకుందాం. ఇలా కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం మనం చింతపండులో కూడా ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసుకున్నాం. దీంట్లో కొంచెం వేసుకుంటే ఏంటంటే అన్నానికి మంచిగా పడుతుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఒక 2 రెమ్మలు కరివేపాకు అలా వేసుకొని వేపుకొని లాస్ట్కి కొంచెం ఇంగువ వేసుకోండి, చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర ఇదిగా వేసుకొని లైట్గా వేగాలి. చూడండి, ఈ తాలింపుని ఇప్పుడు మనం రైస్లోకి వేసుకుందాం. ఇప్పుడు మొత్తం తాలింపు అన్నంలో కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం పులిహోర.